రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారుటకు మీ ప్రేమ ఎలా ఉండాలా? తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై ఏం చేయాలా? అంతకంతకు అభివృద్ధి పొందవలనని, ఇందువలన దేవునికి మహిమయో స్తోత్రములు కలుగునట్లు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో ఏమవ్వాలా? నిండుకోవాలా. యేసుక్రీస్తు నందున్నటువంటి నీతి ఫలాలు మనం పొందుకునే విషయం ఎలా ఉండాలా? నిండుగా ఉండాలి. 20 రూపాయల బాటిల్ కొనే ముందు సగం వరకే నీళ్ళు ఉంటే మనం కొంటామా? సీల్డ్ వాటర్ బాటిల్ సగమే నీళ్ళు ఉన్నాయి, కొంటామా? దాని వెల వేరు, దానిలో ఉన్న క్వాంటిటీ అంటున్నటువంటి మాట. ఇదిగో నీవు క్రీస్తు యేసునందున్న నీవు సమృద్ధికరమైన విధము, నిండైన విధముగా ఏం చేయాలి? నీతి ఫలాలను పొందుకోవాలి. నిండైన నీతి ఫలాలను నీ జీవితంలో పొందుకోవాలని పౌలు యొక్క సంఘానికి రాస్తున్నాడు. కాబట్టి ఫలించలేని వాడు ఒంటరిగా దేన్ని పొందుకోలేడు. దేవుని సహాయం లేకుండా నీవు దేవుని యొక్క సహాయం పొందుకున్నప్పుడు ఖచ్చితంగా నీ ఫలిస్తావు, ఖచ్చితంగా నీవు అభివృద్ధి చేయబడతావు, ఖచ్చితంగా నీవు దీవించబడతావు, ఖచ్చితంగా నీవు హెచ్చించబడతావు. ఆ హెచ్చింపు దాంట్లో అలా కొరత వెలితి అనేది ఉండదు. కానీ ఏమంటున్నాడు? నిండుగా నీతి ఫలాలన్నది కలిగి ఉంటుంది.